నీట్ యూజీ కౌన్సిలింగ్ రౌండ్ 3కి కొత్తగా 9075 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు. వెబ్ ఆప్షన్ల అప్డేట్కు సూచన. నీట్ యూజీ 2025లో అర్హత సాధించిన విద్యార్థులకు ఆలిండియా కోటా కౌన్సిలింగ్ మరియు స్టేట్ కోటా కౌన్సిలింగుల ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ అలాగే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ల కోసం ఇప్పటివరకు 2 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆలిండియా కోటా రౌండ్ 3 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ పూర్తవుడా వెబ్ ఆప్షన్లు మరియు చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ మాత్రం పొడిగించబడింది. దీనికి ప్రధాన కారణం నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ కొన్ని కళాశాలల్లో అదనపు ఎంబీబీఎస్ సీట్లను శాంక్షన్ చేయడం మరియు కొన్ని కొత్త వైద్య కళాశాలలకు అనుమతులివ్వడం. ఎన్ఎంసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2025-26 సంవత్సరానికి ఎయిమ్స్, జిప్మర్ మినహా దేశవ్యాప్తంగా గవర్నమెంట్, ప్రైవేట్, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీ మరియు ఈఎస్ఐ కళాశాలల్లో కలిపి మొత్తం 9075 కొత్త సీట్లు మంజూరు చేయబడ్డాయి. రెన్యువల్ ప్రక్రియలో 456 సీట్లు తగ్గించినప్పటికీ ఈ సంవత్సరానికి మొత్తం 1,26,600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త సీట్ల మంజూరుతో ఆలిండియా కోటా అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్లలో కూడా ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. అందువలన ఇప్పటికే వెబ్ ఆప్షన్లు పూర్తి చేసుకున్న విద్యార్థులు మరలా లాగిన్ అయ్యి ఎన్ఎంసీ రెడ్ కలర్లో సూచించిన కొత్తగా యాడైన కళాశాలలు లేదా సీట్లు పెరిగిన కళాశాలలను తమ వెబ్ ఆప్షన్లలో తప్పకుండా చేర్చుకోవాలని సూచించబడినది. అప్గ్రేడేషన్ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కూడా ఈ కొత్తగా చేరిన కళాశాలలను చూసుకొని తమ ఆప్షన్లను మార్చుకోవచ్చు. ముఖ్య గమనిక: ఆలిండియా కోటా మరియు స్టేట్ కోటా కౌన్సిలింగ్లలో పాల్గొనే అభ్యర్థులు ఎవరూ కూడా తమ వెబ్ ఆప్షన్లను లాక్ చేయవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడమైనది. ఎందుకంటే ఒకసారి లాక్ చేస్తే కొత్తగా యాడ్ అయ్యే కళాశాలలను ఎంచుకునే అవకాశం ఉండదు. చివరి తేదీన ఎంసీసీ అధికారులే ఆప్షన్లను ఆటోమేటిక్గా లాక్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల సీట్ల వివరాలు. తెలంగాణలో రౌండ్ 3 కోసం మొత్తం 150 సీట్లు పెరిగాయి. ఇందులో సీఎంఆర్ మెడికల్ కాలేజీలో 100 సీట్లు మొత్తం 250కి పెంచేందుకు అనుమతి లభించింది మరియు మహావీర్ కాలేజీలో 50 సీట్లు మొత్తం 200కి పెంచేందుకు అనుమతి లభించింది. ఈ 150 సీట్లలో కేటగిరీకి ఏకి 75 సీట్లు, మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటాకి 75 సీట్లు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో శాంతిరాం మెడికల్ కాలేజీలో అదనంగా 100 సీట్లు యాడ్ అవ్వగా రౌండ్ 3కి 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్నాగౌరీ మెడికల్ కాలేజీ అనే కొత్త కళాశాలలో రౌండ్ 3కి 50 సీట్లు యాడ్ అవుతాయి. దేశవ్యాప్తంగా ఆలిండియా కోటాలో పాల్గొనే విద్యార్థుల కోసం ఎయిమ్స్ రాజ్కోట్, ఎయిమ్స్ బిలాస్పూర్ లాంటి గవర్నమెంట్ కళాశాలల్లో మరియు మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని కొత్త ఈఎస్ఐసి కళాశాలల్లో కూడా సీట్లు పెరిగాయి. మొత్తంగా ఈ రౌండ్ 3 కౌన్సిలింగ్ సీటు రానివారికి లేదా లీస్ట్ ప్రైవేట్ కాలేజీలో సీటు వచ్చి అసంతృప్తితో ఉన్నవారికి అదనపు అవకాశంగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఆప్షన్ల గడువు నవంబర్ 13 వరకు ఉంది. కౌన్సిలింగ్కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి క్లారిఫై చేసుకునే అవకాశం ఉందని సూచించబడినది.